నా పేరు కోలా శ్రీనివాస్, తెలంగాణ సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా పూసల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని. గత 25-26 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. గతంలో తెలంగాణలో ఉన్న సంచార జాతులకు స్థిరనివాసం ఏర్పరచాలని, ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు సమావేశం జరపడానికి ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే, ఈ నెల 31వ తారీఖున తెలంగాణ సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి. ఎందుకంటే మొత్తం భారతదేశంలో కూడా సంచార జాతుల దినోత్సవం జరుపుకుంటున్నారు. కొన్ని రాష్ట్రంలో మహారాష్ట్రలో కానీ పక్క రాష్ట్రాలు ఉన్న కొన్ని రాష్ట్రాల్లో అధికారికంగా ఏదైతే పూలే జయంతి, ఈ జయంతులు ఏ విధంగా జరుపుకుంటున్నారో అదేవిధంగా సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం జరపాలి. సుమారుగా 75 కులాల వరకు ఉన్న సంచార జాతులు, బీసీ కులాల్లో ఉన్న సంచార జాతులు, ఏదైతే సంచార జాతుల్లో ఉన్న ఈ చేతి వృత్తుల కాకుండా బొమ్మలాట వాళ్ళు కానీ, అదేవిధంగా అలంకరణ వస్తువులు అమ్ముతున్న పూసల కులం కానీ, అదేవిధంగా వడ్డెర కానీ, మందులు అమ్మే మందుల జాతి కానీ, అంటే రాష్ట్రంలో తెలంగాణలో తెలంగాణని గుర్తింపు తెచ్చే కులాలు అయితే అవే సంచార జాతి కులాలు. వారు ఊరు బయట గుడారాలు వేసుకొని జీవనం గడుపుతున్నారు. వారికి స్థిరనివాసం ఏర్పరచాలని ఎన్నో రకాలుగా ఎన్నో ధర్నాలు చేసినాం. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వము ఈ మధ్యకాలంలో ఎంబీసీ అని పెట్టడం జరిగింది. ఆ ఎంబీసీ అనేది మేము ఎప్పుడు కోరుకోవడం లేదు. ఎంబీసీ కులాలను సపరేట్గా చేయండి. ఎంబీసీ కులాల్లో ఉన్న కానీ కుమ్మరి కానీ, మా ఏదైతే నాయి బ్రాహ్మణ కానీ, రజక కానీ, ఈ కులాలకు అందరికీ ఎంబీసీ ఇవ్వండి. కానీ మా సంచార జాతులు ఉన్న కులాలను ఎంబీసీగా ప్రకటించడం నిజంగా దురదృష్టకరం. ఈ సంచార జాతుల ఎంబీసీ కులాలను కూడా డిఎన్టీలుగా గుర్తించి వారికి డిఎన్టీ సర్టిఫికేట్లు తమిళనాడులో ఇస్తున్న మాదిరిగా డిఎన్టీ సర్టిఫికేట్లు ఇస్తే మా జీవన విధానంలో కూడా మార్పు వస్తుంది. ఎస్సీ ఎస్టీ ఏ విధంగా ఉందో అదేవిధంగా సంచార జాతులకు కూడా డిఎన్టీ కమిషన్ ఆ రోజు ఏదైతే ట్రైబల్గా దొంగలుగా పరిగణిస్తూ బ్రిటిష్ ప్రభుత్వము మమ్మల్ని అందరూ కూడా సంచార జాతులు దొంగలుగా, ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశం కోసం పోరాటం చేసిన ఏదైతే కులాలను అవే సంచార కులాలు. ఆ రోజు సంచార కులాలను అన్నిటి కూడా అప్పుడు ప్రభుత్వం కూడా దొంగలుగా పరిగణించి మమ్మల్ని దూరం చేయడం జరిగింది. కానీ మళ్ళీ స్వతంత్రం వచ్చినాక 1950లో కూడా 50 ఆగస్టు 31న సంచార జాతులకు విముక్తి జరగడం జరిగింది. అదే విముక్తి దినోత్సవంని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి. అదేవిధంగా కేజీ టు పీజీ వరకు కూడా సంచార జాతులందరికీ కూడా ఉచిత విద్యను ఇవ్వాలి. ఎలాంటి ఎంట్రన్స్ లేకుండా జీవనంగా వీరికి అందరికి కూడా కేజీ టు పీజీ వరకు కూడా ఇవ్వాలని మేము ఒక డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక విషయంలో కాకుండా రాజకీయం కూడా వీరికి, ఎందుకంటే పోటీ చేసే తత్వం లేకుండా వీరికి 10% రిజర్వేషన్ అడుగుతున్నారు. వీరికి ఇప్పుడు వచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నామినేట్ పోస్టులో కూడా వీరు రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తే కనీసం మా వాళ్ళు ఉన్నారు, మా రాజకీయంగా మా వాళ్ళు ఉన్నారు, మా గోత వినడానికి ఒక నాయకుడు ఉన్నాడు అనే విధంగా సంచార జాతుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కాదు, సంచార జాతులకు ఎంబీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాను అన్నదో అది నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఎంబీసీ సంచార జాతులకు ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో బాలకృష్ణ రేణుకే కమిషన్, అనంతశయన్ కమిషన్, అనంతరామన్ కమిషన్ కానీ, పుట్టస్వామి కమిషన్ కానీ, ఇన్ని కమిషన్లు వేసినా కానీ అవి బుట్ట దాఖలుగానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ కల్పించాలని కూడా బాలకృష్ణ రేణుక కమిషన్ వేసినాక రీసెంట్గా జస్టిస్ రోహిణి కమిషను ఓబీసీ వర్గీకరణలో కూడా సంచార జాతులకు ప్రత్యేక హోదాను కల్పించాలని కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయినా కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా సంచార జాతులకు కూడా ఎలాంటి రిజర్వేషన్ కల్పించలేదు. గతంలో కేంద్రంలో ఉన్న మోడీ గారు కూడా ఏమన్నారు, మేము డిఎన్టీ హై అన్నారు. 500 పైన ఉన్న దేశంలో 500 పైన సంచార కులాలకు ఒక నాయకుడు వచ్చిండు, అదే మోడీ సంచార జాతి అని అందరం కూడా హ్యాపీగా పోయినాం. కానీ మోడీ వచ్చిన తర్వాత కూడా మాకు ఎలాంటి న్యాయం కూడా జరగలేకపోయింది.
ఆయన కనీసం ఆయన వచ్చిండు, మా సంచార జాతులకు వచ్చిండు, మా నాయకుడు వచ్చిండు, ఒక మంత్రిత్వ శాఖ బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు, అది కూడా జరగలేకపోయింది. కానీ అతి త్వరలో మేమైతే ఏదో ఉద్యమం చేయాలనుకుంటున్నామో, నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ నెల జరిగే 31వ తారీఖున జరిగే సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలి. దానికి ప్రత్యేకమైన ఫండ్ను రిలీజ్ చేయాలి. లేకపోతే మాత్రం నిజంగా అదే 31వ తారీఖు రోజు మేము జరిపే ధర్నా కార్యక్రమంగా అన్ని కులాలను కలుపుకొని ఈరోజు నిజంగా ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలో జరుగుతున్న 42%లో సంచార జాతుల వాటా ఎంత ఉంది? ఈరోజు అడిగింది అమ్మాయినా అన్నం పెట్టదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే చేస్తుందో అది నిజంగా న్యాయంగా ఉందా? బీసీ లోపల 42% అన్నప్పుడు మేమందరం కూడా రాష్ట్రంలో నిజంగా ఒక బీసీ ప్రభుత్వం వస్తుంది, బీసీలకు న్యాయం జరుగుతుంది, కామారెడ్డి డిక్లరేషన్ వచ్చింది, కామారెడ్డి లోపల రాహుల్ గాంధీ చెప్పాడు, రాహుల్ గాంధీ చెప్తే మేమందరం కూడా గొర్రెల మందల్లాగా చెప్పిన దాన్ని నమ్ముతాము. నమ్మి వారికి అధికారం ఇచ్చినాం. అధికారం ఇచ్చిన తర్వాత మమ్మల్ని లోపడైతే అయోమయ స్థితిలో రాష్ట్రం నుంచి పంపించడం కేంద్రం అంటది, రాష్ట్రంలో మీరు క్లియర్గా పంపలేరంట. అవన్నీ మాకు అవసరం ఉందా? మాకు కావాల్సింది బీసీ డిక్లరేషన్ 42% ఏదైతే ఇస్తున్నారో రిజర్వేషన్ కల్పించండి. ఆ 42% లోపలనే మాకు ఖచ్చితంగా సంచార జాతులకు ప్రత్యేక హోదా కల్పించండి. ఇది మా ప్రత్యేకమైన డిమాండు. అతి త్వరలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చేసే కార్యక్రమాలు సంచార జాతుల తరఫున అన్ని సంఘాలను కూడా ఐక్యంగా చేసుకుంటాము. అదేవిధంగా జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. 42% రిజర్వేషన్ అక్క కూడా మాట్లాడడం జరిగింది. దానికి కూడా మేము అందరం కూడా మద్దతు ఇస్తున్నాం. సంచార జాతుల తరఫున ఆర్ కృష్ణయ్య గారు కూడా మమ్మల్ని కోరడం జరిగింది. నిజంగా ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు సంచార జాతుల వారం వచ్చిన తెలంగాణ ఉద్యమంలో సంచార జాతుల కుల వృత్తుల అనుగుణంగా ట్యాంక్ బండ పైన మేమందరం కూడా ప్రదర్శన చేసినాం. ఇంత చేసుకున్న తెలంగాణ తెచ్చుకున్నాం. మా సంచార జాతులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వము నాయకులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇది సంచార జాతులకి ఒక మంచి అవకాశం. 31వ తారీఖు రోజు జరిగే కార్యక్రమానికి మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా బీసీల మీద, సంచార జాతుల వారి మీద మీకుంటే అధికారికంగా ప్రకటించండి. కేంద్ర ప్రభుత్వం వెంటనే 10% రిజర్వేషన్ కల్పించాలి అని కోరుతున్నాము. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన జాగృతి కార్యక్రమానికి ఈరోజు జాగృతి అధ్యక్షురాలు కవిత గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.